దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే రాఘవేంద్రకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారు. ఇక వడ్డీ రేట్లు మరింత పెరగబోతున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లను నిర్ణయించే రివర్స్ రెపో రేట్లను రిజర్వ్ బ్యాంక్ పెంచేసింది. దీంతో హౌసింగ్, ఆటో, కార్పొరేట్ రుణాలతో పాటు పర్సనల్ రుణాలపైన వడ్డీ రేటు పెరగబోతోంది. ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వినియోగదారులపై రిజర్వ్ బ్యాంక్ మరింత భారం మోపింది. బ్యాంక్ రుణాల వడ్డీ రేటును నిర్ణయించే రివర్స్ రెపో రేట్లను 0.5% పెంచేసింది. దీంతో హోమ్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు 0.5% నుంచి 1% దాకా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్పారు. రివర్స్ రెపో రేటు 0.5% పెంచాలని నిర్ణయించాం. దీంతో రెపో రేటు 8%, రివర్స్ రెపో రేటు 7% పెరుగుతాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ద్రవ్యోల్బణం 9% మించిపోయినందున రివర్స్ రెపో రేట్లు మరింత పెంచక తప్పలేదన్నారు ఆర్బీ గవర్నర్. ముడి చమురు ధర తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నందున దేశంలో మరికొంతకాలం ధరల పెరుగుదల తప్పదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ధరల పెరుగుదల మా అంచనాలకి మించే ఉంది. గత 6 ఏళ్ల కాలంలో ఆహారేతర వస్తువుల ధరల పెరుగుదల సగటున 4% ఉంటే ఇప్పుడు అది మరింత ఎక్కువగా ఉంది. ముడి చమురు ధర కూడా తీవ్ర ఒడిదుడుకులకి లోనవడం ఆందోళన కలిగిస్తోంది. జీడీపీ వృద్ధి రేటు కూడా మందగించిందని ఆర్బీఐ తెలిపింది. వడ్డీ రేట్లతో సంబంధం ఉన్న కొన్ని రంగాల్లో ఈ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని మధ్యంతర ద్రవ్య పరపతి విధాన సమీక్షలో పేర్కొంది. వడ్డీ రేటుతో ముడిపడిన కొన్ని రంగాల్లో వృద్ధి రేటు మందగిస్తోంది. ఎగుమతి, దిగుమతులు, పరోక్ష పన్నుల వసూళ్లు, కంపెనీల అమ్మకాలు, బ్యాంకు రుణాలకి గిరాకీ కూడా మందగించింది. అయితే మొత్తం మీద చూస్తే వృద్ధి రేటు పెద్దగా మాత్రం పడిపోలేదు. రివర్స్ రెపో రేట్లు పెంచడంతో డిమాండ్ మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. మేం తీసుకున్న నిర్ణయాలతో డిమాండ్ ఊపందుకుంటుంది. ధరల పెరుగుదల వేగానికి కూడా కొంతవరకు కళ్ళెం పడుతుంది. డిమాండ్ సప్లైల నిర్వహణ మన చేతుల్లో లేదు. అయినా ద్రవ్య నియంత్రణ ద్వారా ధరల పెరుగుదలని నియంత్రించేందుకు మేం చర్యలు తీసుకున్నాం. రిజర్వ్ బ్యాంక్ చర్యతో హోమ్ లోన్లు, ఆటో లోన్లతో సహా అన్ని రకాల రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచబోతున్నాయి. ఆర్బీఐ నిర్ణయం వెలువడిన వెంటనే స్టేట్ బ్యాంక్ అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు 0.5% పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ రివర్స్ రెపో రేట్ల పెంపు ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దానిపై మనతో మాట్లాడటానికి గ్రేటర్ హైదరాబాద్ బిల్డర్స్ ఫెడరేషన్ నుంచి ప్రభాకర్, అలాగే పీబీఎల్ ప్రాపర్టీ డెవలప్మెంట్ నుంచి రఘురామ్ ప్రస్తుతం మన టీవీ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి ప్రభాకర్ గారు. హలో అండి రఘురామ్ రెడ్డి గారు. రివర్స్ రెపో రేట్లను ఆర్బీఐ పెంచేసింది. అసలు మామూలుగా అయితే 0.5% అంటే 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందేమో ఆశించారు, కానీ ఇక్కడ 50 బేసిస్ పాయింట్లను పెంచింది. దీని ప్రభావం ముఖ్యంగా ఏ విధంగా ఉంటుందంటారు? ఈ గడిచిన 8 నెలల కాలంలో మనం గమనిస్తేనండి 2 నుంచి 3 సార్లు వరకు ఆల్రెడీ పెంపు జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియల్ ఎస్టేట్ రంగం దీంతో డెఫినెట్గా కుదేలుపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే సెంటిమెంటల్గా రేట్లు పెరిగిన వెంటనే ప్రజల్లో కొంచెం అనిశ్చితి పరిస్థితి ఏర్పడుతుంది. మా దగ్గర ఫ్లాట్స్ కొనే వాళ్ళకి ఏంటంటే ఒక్క నీడీ పర్సన్సే కాకుండా ఇన్వెస్టర్స్ కానీ, లేకుంటే ఒక ఇల్లు ఉన్నవాడు రెండో ఇంటికి కొనడానికి కూడా ముందుకు వస్తారు. ఈ నీడీ పర్సన్స్ కంటే ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు లేదు వాళ్ళకైతే తప్పదండి. ఏదో రేటు పెరిగినా తగ్గినా వాళ్ళు కొంత ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళు 20-25% ఉన్నారు. అలా కాకుండా అది ఇన్వెస్టర్స్ కొంత ముందు బుక్ చేసుకొని ఒకవేళ ఏమన్నా ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి కూడా కొంతమంది ముందుకు వస్తారండి. అలాంటి శాతం ఎక్కువ ఉంటుంది. లేదు, ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళు రెండో ఇల్లు, మూడో ఇల్లు కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ముందుకు వస్తారు. అలాంటి ఇన్వెస్టర్స్ కానీ, లేదు రెండో హౌస్ కొనాలనుకునే వాళ్ళు ఈ రేట్లు పెరగగానే వెంటనే వెనకం చేస్తారు. దాదాపు 75% మళ్ళీ పడిపోయే పరిస్థితి ఏర్పడుతుందండి. రఘురామ్ గారు, ద్రవ్యోల్బణం 2 అంకెల స్థాయికి చేరకుండా నియంత్రించడమే ఉద్దేశంగా రివర్స్ రెపో రేట్లను పెంచామని చెప్తుంది. గత జనవరి నుంచి కూడా తీసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇంచుమించు 11 సార్లు ఈ రివర్స్ రెపో రేట్లను పెంచారు. ముఖ్యంగా దీని ప్రభావం ఏ రంగాలపైన ఎక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందని మీరు చూసుకుంటే గత 18 మాసాల్లో ఆల్మోస్ట్ 11 సార్లు ఈ రివర్స్ రేట్ పెంచడం జరిగిందండి ఆర్బీఐ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ద్రవ్యోల్బణం తగ్గించడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా మీరు చూసుకుంటే ద్రవ్యోల్బణం పెద్ద తగ్గినట్లు అనిపించట్లేదు. వాళ్ళు ఎన్నిసార్లు రేట్లు పెంచినా కానీ పెద్దగా తగ్గినట్లు అనిపించట్లేదు. వీళ్ళు రేట్లు పెంచే బదులుగా సప్లై మెకానిజం ఏదన్నా కొంచెం కంట్రోల్ అది చేయగలిగితే, రేట్లు ఎందుకు పెంచుతారంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. బట్ ఫుడ్ సప్లై ఎక్కువ చేయండి. ఫుడ్ సప్లై ఎక్కువ చేస్తే మీరు ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుందండి. అది చేయకుండా మనం ఎంతసేపు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంటే ఇది డెఫినెట్గా కామన్ మ్యాన్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అట్లానే
పరిశ్రమల మీద ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే మీకు పరిశ్రమలన్నీ కూడా అందరూ బ్యాంకుల నుంచి బారో చేసుకోవాల్సిన ఫండ్స్ అన్నీ కూడా ఆ ఇంట్రెస్ట్ రేట్లోనే పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా మళ్ళీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. దాంతో మార్కెట్లో వచ్చి సప్లై చేసే వస్తువుల విలువ కూడా పెరిగిపోతుందండి. మళ్ళీ అగైన్ అంటే ఆ ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలన్నింటిని కూడా వదిలేసి ఎందుకు మన ఆర్థిక నిపుణులు కేవలం వడ్డీ రేట్లను పెంచడం పైన ఆధారపడుతున్నారు అనుకోవాలంటారు? నిన్న ఆర్బీఐ గవర్నర్ గారు కూడా చెప్తున్నారు, సప్లై మెకానిజం దే కెనాట్, వాళ్ళ చేతుల్లో ఏం లేదు, అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆయన. వాళ్ళ చేతుల్లో ఉంది ఏంటంటే ఓన్లీ వడ్డీ రేట్లు పెంచడం ఆర్బీఐ. సో వాళ్ళు అదే ప్రాసెస్ అదే పెంచుతున్నారండి. రైట్, చూసాం రెపో రివర్స్ రెపో రేట్లను పెంచుతున్నారు. వెంటనే స్టాక్ మార్కెట్స్ కూడా డమాల్మని పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పై ఏ విధంగా కనిపిస్తుంది ఇప్పటికే ప్రభావం? ఈ కొంతకాలం ఒక 2-3 నెలలు ఈ ప్రభావం ఖచ్చితంగా కనపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రేట్లు పెరగడం వల్ల మీరు దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు, 20 లక్షల నుంచి 50 లక్షల వరకు లోన్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఈ 0.5% పెరగడం వల్ల దాదాపు 1000 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా, ఒకవేళ 50 లక్షల లోన్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ పడుతుంది. అదే ఒకవేళ 1% ఏమన్నా పెంచడం అంటూ జరిగితే దాదాపు 2000 రూపాయలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఈ పెరగడం వల్ల వాళ్ళకి అదనం భారం పడుతుంది. అది కాకుండా ఈ అఫోర్డబిలిటీ, ఇప్పుడు మేము బేసిక్గా ఈ రియల్ ఎస్టేట్ రంగం అంతా అఫోర్డబిలిటీ హౌసింగ్ మీదే ఉంది. అంతకుముందులాగా రియల్ ఎస్టేట్ రంగంలో భూమి ఉన్నప్పుడు ఉన్నంత ఇది లేదు కాబట్టి ఇప్పుడు అఫోర్డబుల్ హౌసింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బిల్డర్స్ అందరూ. ఇప్పుడు వాళ్ళ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి. తర్వాత ఏంటంటే లోన్ క్వాంటమ్ కూడా వాళ్ళకి దీనివల్ల 40 లక్షల లోన్ అంతకుముందు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఇప్పుడు 35 నుంచి 40 లక్షల లోపల లోను వాళ్ళకు వస్తుంది. ఈ అఫోర్డబిలిటీ కూడా తగ్గిపోతుందండి. డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ మటుకు రియల్ ఎస్టేట్ రంగం మీద పడుతుందండి. మూలికే నక్క మీద తాటిపడ్డట్టు ఇది మళ్ళీ కొంత ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాం అనుకున్న కాలంలో మళ్ళీ ఈ రాజకీయ అనిశ్చితి కానీ, లేకుంటే ఈ రెసెషన్ కానీ, ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుదల కానీ, దానికి తోడు ఈ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద ప్రభావం పడే పరిస్థితి. రఘురామ్ గారు, ఖచ్చితంగా సొంత ఇంటి కోసం కలలు కంటున్న వాళ్ళపై మాత్రం ఖచ్చితంగా చాలా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మా కస్టమర్స్ చూసుకుంటే మా సెగ్మెంట్ అంతా మెజారిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పీపుల్ అండి. సో అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్. ఓకే, సో దే హ్యావ్ దేర్ మంత్లీ బడ్జెట్స్. వాళ్ళకి ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది లెక్క ఉంటుందండి. ఈ రేట్లు పెంచడం వల్ల సపోజ్ ఒక 30 lakhs లోన్ తీసుకుంటే 20 years పీరియడ్కి మీకు ఈఎంఐ వచ్చి బికాస్ ఆఫ్ దిస్ 50 basis పెంచడం వల్ల, పాయింట్లు పెంచడం వల్ల ఆల్మోస్ట్ 1000 rupees మంత్లీ ఎక్స్ట్రా బర్డెన్ అవుతుందండి. సో డెఫినెట్లీ బయ్యర్, ప్రాస్పెక్టివ్ బయ్యర్ డెఫినెట్లీ దే విల్ రీకన్సిడర్ దేర్ డెసిషన్స్ అండి. కొంచెం ఇది బాగా రియల్ ఎస్టేట్ మీద బాగా ప్రభావం చూపిస్తుందండి. ఎంతకాలం ప్రభావం ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ ఒక 5-6 నెలల వరకు మటుకు ఖచ్చితంగా ప్రభావం వచ్చే అవకాశం ఉందండి. మీరు వీళ్ళే కాకుండా ప్రాస్పెక్టివ్ బయ్యర్సే కాకుండా మీరు అంతకుముందు లోన్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్లానింగ్ ఉంటుందండి. ఇప్పుడు సర్వీసింగ్ ఒక 15 ఏళ్ళు ఉందనుకొని చెప్పి వాళ్ళు ఆ ప్లానింగ్ చేసి లోన్ తీసుకుంటారు. ఈ ఫ్లక్చుయేషన్ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల ఏంటంటే వాళ్ళకి ఈఎంఐ తగ్గించకుండా, ఈఎంఐ పెంచకుండా దాన్ని టైంని స్ట్రెచ్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు 15 ఏళ్ల లోన్ తీసుకుంటే 15 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన వ్యక్తికి అతనికి 20 ఏళ్ల వరకు పెంచే అవకాశం ఉంటుంది. ఈ రిటైర్మెంట్ తర్వాత అతను వచ్చే ఆదాయంలో ఈ ఇంట్రెస్ట్ రేటు, ఈ ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితి వస్తుంది. సో ముందు కొనేవాళ్లే కాకుండా ఆల్రెడీ లోన్ తీసుకున్న వాళ్ళు కూడా బాగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్ రఘురామ్ గారు, ఇప్పటికే డీజిల్ ధరలు పెరిగిపోయి, నిత్యావసర వసూలు ధరలు కూడా పెరిగిపోయాయి. కానీ గవర్నమెంట్ ఆశించినట్టుగా, రిజర్వ్ బ్యాంక్ ఆశించినట్టుగా రెపో రేట్లను పెంచుతున్న ప్రతిసారి ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ద్రవ్యోల్బణం కూడా పెరుగుతూనే వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళ తీసుకున్నటువంటి మెజర్స్ వల్ల తగ్గిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అసలు ఏం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అంటారు మీ అంచనా? చూడండి, ఇది సప్లై మెకానిజం పెంచాలండి. సప్లై మెకానిజం వదిలేసి ఎంతసేపు రేట్లు పెంచితే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అండి. నిన్న మన HDFC చైర్మన్ దీపక్ పరేఖర్ ఆయన కూడా చెప్తున్నారు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, రేటు పెంచారు, బట్ ఫుడ్ కన్జంప్షన్ ఇక నాట్ స్టాప్. జనం తినాలి కదండి, తింటామే తగ్గించరు. సో ఫుడ్ కన్జంప్షన్ పెరుగుతూనే ఉంటుంది. సో ఎట్లా తగ్గుతుందండి ఫుడ్ కాస్టింగ్? సప్లై పెంచాలి. మార్కెట్లోకి ఎక్కువ సప్లై వస్తే ఆటోమేటిక్గా రేట్స్ పడిపోతాయండి. సో మనకి ఆ సప్లై మెకానిజం పెంచినంత వరకు ఈ రేట్లు పెంచినందువల్ల పెద్దగా నేను అనుకోవటం ద్రవ్యోల్బణానికి సామాన్యపై భారం పట్టమే తప్ప పెద్దగా కంట్రోల్ అవుతుందని అనుకోవట్లేదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు. టీవీ స్టూడియోకి వచ్చి రెపో రేట్ల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, సామాన్యునిపై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా వివరాలు తెలియజేసినందుకు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.